రాష్ట్రంలో న్యాయవాదులపైన జరుగుతున్న దాడులను యువ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హైకోర్టు న్యాయవాది ఇడుగు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇడుగు రజనీకాంత్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలన్నారు. న్యాయవాదులపైన ఎవరైనా దాడులు చేస్తే తక్షణమే వారిపైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందించాలన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి అడ్వకేట్ యాక్ట్ ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు. అలాగే యువ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలపై స్టైఫండ్ ను సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీడియా కానీ, తెలంగాణ సమాజం కానీ, పౌర సమాజం కానీ, బుద్ధిజీవులు కానీ నిన్నాక మొన్న ఫిబ్రవరి 4th నాడు స్వప్న అనే మా కొలీగ్ చేవేళ్ల బార్లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే ఒక మహిళా న్యాయవాదిపై వాళ్ళ సొంత అన్న ల్యాండ్ ఇష్యూ పేరు మీద అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేయడం జరిగింది. అది మర్చిపోక ముందే నిన్న హైదరాబాద్ లో అత్తాపూర్లో కదీర్ అనే ఒక న్యాయవాదిని దుండగులు తన ఆఫీసులోనే అత్యంత దారుణంగా చంపడం జరిగింది. అంటే ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే తెలంగాణలోనే జరుగుతున్న ఈ సంఘటనల పైన ఇది ఇప్పుడు మొదటిది కాదు, చివరిది కాదు. అంతకుముందు వరంగల్లో మల్లారెడ్డి పైన దాడి జరిగి చంపడం జరిగింది. నల్గొండలో విజయ్ పైన, అడ్వకేట్ విజయ్ పైన దాడి చేసి చంపడం జరిగింది. ఫాతిమా పైన, మహిళా అడ్వకేట్ ఫాతిమా పైన దాడి చేసి చంపడం జరిగింది. మంతనిలో గట్టు వామన్ రావు అండ్ అతని సహచరి నాగమణి మీద అత్యంత దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది. మొన్న స్వప్న మీద దాడి చేసి చంపడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో దాదాపుగా 6 అడ్వకేట్లను అత్యంత పాశవికంగా దారుణంగా చంపడం జరిగింది. భౌతికంగా ఎక్స్ట్రాక్షన్ చేయడము, దాడులు చేయడము, హింసకు గురి చేయడం అనేది చాలా మంది అడ్వకేట్స్ మీద జరుగుతున్నాయి. పోలీసు సిబ్బంది కూడా, లా అండ్ ఆర్డర్ కూడా మా అడ్వకేట్స్ మీద దాడి చేసిన సందర్భంగా అడ్వకేట్స్ కానీ, బార్ అసోసియేషన్స్ కానీ, బార్ కౌన్సిల్స్ మెంబర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్లి అఫీషియల్ గా పిటిషన్ ఇచ్చిన కానీ కూడా ఎలాంటి యాక్షన్ కానీ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, నిందితుల్ని త్వరితగతిన పట్టుకోవడం కానీ చేయలేకపోయారు. దానికి అనుగుణంగానే, దానిలో భాగంగానే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే స్వప్న మర్డర్ జరిగింది. ఎందుకంటే అంతకుముందు నవంబర్ 4th నాడు మహిళా న్యాయవాది స్వప్న పైన దుండగులు, లంపెన్ గ్యాంగ్స్ నవంబర్ 4th నాడు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిన కానీ కూడా ఆమె తప్పించుకోవడం జరిగింది. వెంటనే తెల్లారి నవంబర్ 5th నాడు మొయినాబాద్ PS లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కానీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. తర్వాత మళ్ళీ 20 days బ్యాక్ JCB తోటి యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిర్రు. మళ్ళీ స్వప్న చేవేళ్ల బార్ అసోసియేషన్ వాళ్ళని కలిసి కన్సల్ట్ అయ్యి నాకు థ్రెటనింగ్ ఉంది, మా బ్రదర్ తోటి అంటే వేరే గ్యాంగ్స్ తోటి థ్రెటనింగ్ ఉంది, నన్ను ఖచ్చితంగా చంపుతారు, నాకు ఖచ్చితంగా ప్రాణహాని కావాలని ఎఫ్ఐఆర్ పోలీసుకి వెళ్లి పిటిషన్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. డీసీపీ లాంటి వ్యక్తుల నుంచి కంపల్సరీ ఎస్ఐకి, SHOకు కాల్స్ వచ్చినా కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఏదో తూతు మంత్రంగా మన రీసెంట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తప్ప ఎలాంటి యాక్షన్స్ కానీ, ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఎలాంటి యాక్షన్ తీసుకున్న సందర్భం లేదు. కాబట్టి ఈ అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడులకు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అతనే, 2.5 years నడుస్తుంది, 3 ఏళ్లు గడుస్తుంది. చీఫ్ మినిస్టర్ అతనే, లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ అతనే, మా జస్టిస్ జ్యుడిషియరీ మినిస్టర్ అతనే, లా మినిస్టర్ అతనే, అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అతనే. 4 శాఖలను దగ్గర పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అడ్వకేట్స్ గా, ఓయి విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ దురపోకడాలు, పటేల్ తనవు, ఈ పోకడాలు, రాచరిక పోకడాలు మాత్రం డెమోక్రసీలో చెల్లుబాటు కావు. ఎందుకంటే 2.5 years లో ఈ దేశంలో చూసుకుంటే 4 శాఖల్ని పెట్టుకున్న టాపు అంటే మినిస్టర్ కానీ, లా మినిస్టర్ కానీ 3 శాఖల్ని పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. ఎందుకంటే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు కావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, రైతులకు రైతు బంధు, రైతు బీమా రావు, పర్ఫెక్ట్ గా రావు ఆయన చెప్పిన విధంగా మేనిఫెస్టో ప్రకారం. కానీ ఖచ్చితంగా చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా మిగిలిపోతాడంటే 4 శాఖలకు బాధ్యుడిగా ఉంటూ 4 శాఖలను నిర్వీర్యం చేస్తున్న ఒక సీఎం గా మిగిలిపోతాడు. అతను ఓటుకు నోటు కేసులో కూడా ఆయన పెట్టుకున్న సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్ కు అడగండి, మిస్టర్ రేవంత్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలా వద్దా అని
మీ అడ్వకేట్స్ ను మా సీనియర్ కౌన్సిల్ ఉన్న ఇప్పుడు తేరా రజనీకాంత్ రెడ్డి అయినా మీ అడ్వకేట్ గా ఉన్నాడు, ఆ ముకుల్ రోహిత్ ఉన్నాడు. ఈ ఇద్దరు అడ్వకేట్ అడగండి. మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ సొసైటీకి, పౌర సమాజానికి, సివిల్ సొసైటీకి, అడ్వకేసీకి, అడ్వకేట్ లీగల్ ఫ్రెటర్నిటీకి అవసరమా కాదా అంటే మీకు తెలియకపోతే వాళ్ళే మీకు చెప్తారు. ముకుల్ రోహిత్ అడగండి మీరు. ఎందుకంటే మీకు చట్టాలు తెలియదు, శిక్షలు తెలియదు, అమెండ్మెంట్ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు, ప్రియాంబుల్ తెలియదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటది, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటది. కానీ న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదుల మీద ఇంత దారుణంగా నడి రోడ్ల మీద కత్తులతోటి, డాగర్లతోటి, బరిసెలతోటి అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా దారులు వేసి చంపడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇంత సీరియస్ గా జరుగుతున్నా కూడా స్టేట్ కేబినెట్ ఏ ఒక్క మినిస్టర్ గానీ, ఏ ఒక్క హైయర్ అఫీషియల్ గానీ, పొలిటీషియన్ గానీ స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణం స్పందించి లేదా కేబినెట్ స్పందించి ఇమీడియట్ గా రాజస్థాన్ లో ఇంప్లిమెంటేషన్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను, దాని పూర్వపరాలను, మేనిఫెస్టోను, విధి విధానాలను, మార్గదర్శకాలను, సంవిధానాన్ని తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇంకొకటి జార్ఖండ్, మన పక్కనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ట్ర బాధ్యులు హేమంత్ సోరెన్ సీఎం జార్ఖండ్ లో జూనియర్ అడ్వకేట్స్ కి స్టైఫండ్ కింద ఎవ్రీ మంత్ 5,000 స్టైఫండ్ ఇస్తున్నాడు. అంటే చిన్న రాష్ట్రము, లోటు మిగులు బడ్జెట్ లేని జార్ఖండ్ లో కూడా ఆ అడ్వకేట్లకు, అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి అంత అద్భుతమైన ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. అంటే మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటున్నా రేవంత్ రెడ్డి, మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటున్నా రాష్ట్ర కేబినెట్, అద్భుతమైన బడ్జెట్ ఉన్నా అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అడ్వకేట్స్ కి స్టైఫండ్ ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా న్యాయవాదం దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రోహిత్ వేముల యాక్ట్ కూడా రాహుల్ గాంధీ కర్ణాటక